అందరికీ నమస్కారం అండి. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నా పేరు శ్వేత. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ కన్న కూతురి కోసం వంట మనిషిగా మారిన ఓ తల్లి కథ. మరి ఈ కథ పేరు ఆపదుద్దారిణి. రచించిన వారు పొత్తూరి విజయలక్ష్మి గారు. మరి కథలోనికి వెళ్ళే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం, షేర్ చేయటం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకెందుకండి ఆలస్యం, కథలోనికి వెళ్ళిపోదాం. కాలింగ్ బెల్ మోగేసరికి హాల్లోనే కూర్చున్న గోవింద్ లేచి తలుపు తీశాడు. ఎదురుగా ఒక స్త్రీ గంజి పెట్టిన చీరతో, చేతిలో పర్సుతో చాలా దర్జాగా కనిపించింది. ఝాన్సీ గారు పంపించారండి అన్న ఆ మాట విని ఆశ్చర్యం కలిగింది గోవింద్కి. పక్కకి తప్పుకొని లోపలికి రండి అన్నాడు మర్యాదగా. గదిలోకి తీసుకెళ్ళి శాంత, ఆవిడొచ్చారు అంటూ భార్యకి చెప్పాడాయన. దానితో అక్కడ తన పని ఏమీ లేదు కాబట్టి యువతలికి వచ్చాడు. ఈవిడ ఆవిడేనా, లేకపోతే ఆవిడ గురించి వివరాలు చెప్పడానికి ఈవిడ వచ్చిందా అని మనసులో ఓ మూల సందేహంగానే ఉంది. ఆమెను చూడగానే టీవీగా లెక్చరరేమో అనిపించేలా ఉంది. సుమారు అరగంట తర్వాత గదిలో నుంచి బయటికి వచ్చి గోవింద్ని చూసి ఓ నవ్వు నవ్వేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. గదిలోకి వెళ్ళాడు. భార్య శాంత వివరాలన్నీ చెప్పింది. పొద్దున 7 వస్తుందట. టిఫిన్ వంట చేసి వెళ్ళిపోతుంది. మళ్ళీ సాయంత్రం 5 వంట చేస్తుంది. నెలకు 15,000 అంది. అమ్మో అంతే అన్నాడాయన. సరేలేండి, ఎంతిచ్చినా మనిషి దొరకటం లేదు. అదృష్టం బాగుండి దొరికింది. రేపటి నుండే రమ్మన్నాను. మరి మన ఇంట్లో 6 మనుషులం ఉన్నాం కదా అంది శాంత. ఫోన్ చేసి కొడుకులకి కోడళ్ళకి కూడా చెప్పింది ఆ శుభ సమాచారం. అందరూ చాలా సంతోషించారు. అమ్మయ్య, సమస్య తీరిపోయింది. ఇక డాక్టర్ దగ్గరికి వెళ్ళి డేట్ ఫిక్స్ చేసుకొని రావాలి అనుకున్నారు వాళ్ళంతా. 2 కొడుకులు కోడళ్లతో గోవింద్, శాంత అంతా కలిసే ఉంటారు. గోవింద్ రిటైర్ అయ్యాడు. పిల్లలిద్దరికీ మంచి ఉద్యోగాలు. శాంతకి మోకాళ్ళ నొప్పులు మొదలయ్యాయి. హోమియోపతి, అల్లోపతి, ఆయుర్వేదం అన్నీ వాడారు. అవేవీ లాభం లేదు. ఆపరేషన్ చెయ్యాల్సిందే అన్నారు డాక్టర్లు. ఇంటి ఇల్లాలికి అనారోగ్యం అంటే మరి అది అత్యవసర పరిస్థితి. ఏ జ్వరమో వస్తేనో ఇల్లంతా అతలాకుతలమైపోతుంది. మరి మోకాళ్ళ ఆపరేషన్ అంటే సామాన్యం కాదుగా. కనీసం 2 మనుషులైనా ఉండాలి ఇల్లు గడవాలంటే. పని మనిషి అంటే తేలిగ్గానే దొరికింది. కానీ వంటకే ఎవ్వరూ కుదరలేదు. దాదాపు నెల రోజులుగా వెతుకుతున్నారు. ఆ మనిషి దొరకాలి, వీళ్ళు ముందుకు సాగాలి. అందుకే తన స్నేహితురాలు ఝాన్సీ సహాయం కోరింది. వాళ్ళ స్నేహితురాలు ఝాన్సీకి చాలామంది పరిచయం ఉన్నారు. ఆవిడతో చెప్తే నాకు తెలిసిన ఒక ఆవిడ ఉంది, పంపిస్తాను అంది. ఆవిడ రావటంతో వీళ్ళందరికీ ప్రాణం లేసొచ్చింది. ఆవిడ పేరు సంధ్య. మర్నాడు 7కే టెన్షనుగా వచ్చేసింది. అత్తగారు, మామగారు ఆవిడ గురించి చెప్పినా నమ్మలేకపోయింది. కానీ ఒక్కసారిగా ఆవిడను చూడగానే ఆశ్చర్యపోయింది పెద్ద కోడలు. నాలాంటి వాళ్లను 2 పనిలో పెట్టుకునేంత దర్జాగా ఉందావిడ. ఇంత దర్జాగా ఉన్నావిడ ఈవిడేం పనిచేస్తుంది అనుకుంది పెద్ద కోడలు. వంటగది చూపిస్తారా అని సంధ్య అడిగేసరికి ఇహలోకంలోకి వచ్చి రండి రండి అంది గోవింద్ పెద్ద కోడలు. సందులో పంపు దగ్గర కాళ్ళు కడుక్కొని లోపలికి వచ్చింది. నూనెలు, కారాలు ఎంత వాడాలి, వంటలో బెల్లం వాడితే తింటారా తినరా, ఇలాంటి వివరాలు అడిగి మరీ తెలుసుకుంది. ఏవి ఎక్కడున్నాయో చూసుకుంది. ఇక మీరు వెళ్ళి మీ పనులు చూసుకోండి, అవసరమైతే మిమ్మల్ని పిలుస్తాను అని పని మొదలుపెట్టింది. చకచక పని చేస్తూ 9 టిఫిను, వంట ముగించేసి వెళ్ళొస్తానండి అని చెప్పి మరీ వెళ్ళిపోయింది. రుచికి కమ్మగా చేసింది వంటలు. ఇల్లు లంకా దహనమైపోయేటట్టుగా వంట ఎడాపెడా చేసిపోలేదావిడ. చాలా నీట్గా ఒంటిల్లు అద్దంలా సర్ది వెళ్ళింది. అదృష్టం బాగుండి సమయానికి మంచి మనిషి దొరికింది అనుకున్నారు. మరుసటి వారంలోనే
శాంతకి ఆపరేషన్ చేయించారు. 5 రోజులు హాస్పిటల్లోనే ఉండి ఇంటికి వచ్చింది శాంత. అందరూ హడావిడిగా హాస్పిటల్కి ఇంటికి తిరిగినప్పుడు శాంతకి ఆపరేషన్ పూర్తయిన తర్వాత నలుగురు శాంతని చూడ్డానికి ఇంటికి వచ్చినప్పుడు కూడా వంటింట్లో పనులకు సంధ్య ఉండబట్టి ఇంట్లో వాళ్ళందరూ నిశ్చింతగా ఉండగలిగారు. ఆవిడ పనితీరుకు, ప్రవర్తనకు అందరూ ముగ్ధులైపోయారు. పిల్లలు ఆంటీ అని, ఇక గోవిందు శాంత సంధ్యగారు అని పిలిచేవారు. తన పనికి అవసరమైనంత వరకే తప్ప అదనంగా ఒక్క మాట కూడా మాట్లాడదు సంధ్య. టిఫిన్ తినమంటే వద్దండి తినే వచ్చాను అంటుంది. ఓ కప్పు కాఫీ మాత్రం తాగుతుంది. పదార్థాలు మిగిలేలా వండటం, మిగిలిన పదార్థాలను ఇంటికి పట్టుకెళ్లడం లాంటివి చేసే ప్రసక్తే లేదు. అలా 2 నెలలు గడిచిపోయాయి. శాంత మెల్లిగా ఇంట్లో తిరుగుతోంది. సంధ్య పనితీరు, ఆవిడ పొందిక చూసి ఇంట్లో అందరూ ఓ నిర్ణయానికొచ్చారు. ముందుగా కొన్నాళ్ళు పెట్టుకుందాం వంట మనిషిని, శాంత పూర్తిగా కోలుకున్నాక మాన్పించేయొచ్చు అనుకున్న వాళ్ళు కాస్త ఇప్పుడు పోనీలే ఆవిడ మాత్రం ఎంతకాలం చేస్తుంది, ఆవిడకి మాత్రం ఈ వయసులో విశ్రాంతి కావాలి కదా, డబ్బుకి కొదవలేదు, మంచి మనిషి కూడా దొరికింది వంటకి, ఇంటి వెనకాల ఒక స్టోర్ రూమ్ ఖాళీ చేయించి అందులో సంధ్యని ఉండమంటే బాగుంటుంది, అంతగా కావలిస్తే వేరే చోటకి కూడా వెళ్ళి పని చేసుకొని వస్తుంది మరి అనుకున్నారు వాళ్ళంతా. ఒక రోజున నెల జీతాన్ని సంధ్య చేతికి అందిస్తూ ఆ మాటే చెప్పింది శాంత. ఇల్లు ఇస్తున్నామని జీతాన్ని మాత్రం తగ్గించమండి, మీకు మేము తోడు మాకు మీరు తోడు అంది శాంత. చిన్నగా నవ్వింది సంధ్య. నాకు వీలు పడదండి, మాకు సొంత ఇల్లే ఉంది అంది. ఆశ్చర్యపోయింది శాంత. మిమ్మల్ని చూస్తే ఇంత దర్జాగా ఉంటారు, మరి సొంత ఇల్లు కూడా ఉండి ఈ పని ఎందుకు చేస్తున్నారు మీరు? అభ్యంతరం లేకపోతే విషయమేంటో కాస్త వివరంగా చెప్తారా అంటూ అడిగింది శాంత. చెప్తానండి, మా వారు సాంబమూర్తి, ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం. మా మామగారి హయాంలో కట్టిన LIG ఇల్లు ఉండనే ఉంది. మాకు 2 పిల్లలు, కూతురు తర్వాత కొడుకు. అమ్మాయి డిగ్రీ ఆఖరి సంవత్సరంలో ఉండగా ప్రేమలో పడింది. కుర్రాడు బాగానే ఉన్నాడు, దానితోనే చదువుతున్నాడు. సరేలే దానిష్టం అనుకున్నాం. కానీ వాళ్ళ వైపు వాళ్ళు ఏమాత్రమూ ఒప్పుకోలేదు. ఇంకా చిన్నపిల్లలేగా, మరో 4 ఏళ్ళాగి జీవితంలో బాగా స్థిరపడ్డ తర్వాత వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకోండి అని చెప్పాము మేము. వాళ్ళు వినిపించుకోలేదు. ఓ రోజున రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని చక్కా వచ్చారు. వాళ్ళ ఆప్తులు దగ్గరుండి మరి పెళ్లి చేయించారట. ఆప్తులంటే పెద్దవాళ్ళెవరో కాదు, వీళ్లతోటి పిల్ల సన్నాసులే. ఏం చేస్తాం, అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్తే ఇంట్లో అడుగు పెట్టొద్దు అని కరాఖండిగా చెప్పారట. అందరం వదిలేస్తే పాపం ఎక్కడికి పోతారు, అందుకే మాతో ఉండమని చెప్పాం. అలా మాతో పాటుగా ఉండరట. ఎవరికి భారం కాకూడదు, మన కాళ్ళ మీద మనమే నిలబడదామని అనుకునే పెళ్లి చేసుకున్నారట. మొండివాడు రాజు కంటే బలవంతుడులాగా, సరే మీ ఇష్టం, ఎక్కడున్నా కూడా కాస్త మీ ఆచూకీ అడ్రస్సు ఇచ్చి వెళ్ళండి అని మాత్రం అడిగాం. ఫోన్లు చేస్తూనే ఉండేది కూతురు. ఎక్కడో ఓ చిన్న పోర్షన్ అద్దెకు తీసుకున్నారు. మరో 4 స్నేహితులతో మా అల్లుడుగారు కలిసి ఏదో వ్యాపారం మొదలుపెట్టాడట. ఒకరి కింద చెయ్యాలంటే చిన్నతనం కాబోలు. నెలకింత అని జీతం వచ్చే ఉద్యోగం చేసుకోకుండా వ్యాపారం కూడానా అనుకున్నాం. ఓ ఏడాది బాగానే గడిచిపోయింది. పండగలకి పర్వానికి వచ్చి వెళ్తూ ఉండేవారు. ఆ తర్వాత ఏ వారానికో 10 రోజులకో ఓ ఫోన్ చేసేది కూతురు. కాస్త బిజీగా ఉన్నామమ్మా అనేది. సరేలే, వారిద్దరూ సుఖంగా ఉంటే అంతకన్నానా అనుకున్నాము మేము. ఇంకా 2 నెలల్లో పెళ్ళై 2 ఏళ్ళు పూర్తవుతుంది అనుకుంటున్న సమయంలో అర్ధరాత్రి ఏడ్చుకుంటూ వచ్చింది మా కూతురు. ఓదార్చి గుప్పెడన్నం పెట్టి కాస్త తేరుకున్న తర్వాత ఏంటమ్మా అంటే అప్పుడు చెప్పుకొచ్చింది. ఆ 4 మా అల్లుడు కలిసి ఓ వ్యాపారం మొదలు పెడదామని బ్రహ్మాండంగా ప్లాన్ చేశారట. అటువంటి వాటికి గవర్నమెంట్ ధారాళంగా అప్పిస్తుందని గట్టి నమ్మకంతో ముందుకు సాగారట. గవర్నమెంట్ వారి పథకాలన్నీ ఈదబోతే తాగునీళ్లు ఉండవు అన్న సామెత ప్రకారంగా కాళ్ళరిగేదాకా తిప్పించుకొని
తర్వాత ఇవ్వలేమని చేతులెత్తేశారట. వీళ్లకు ఉడుకు రక్తం. పోనీలే, అది కలిసి రాలేదని ఉద్యోగంలో చేరితే సరిపోయేది కదా. కాని పంతానికి పోయి బయట అప్పు తీసుకుని మరీ వ్యాపారం మొదలుపెట్టారు. ఓ 4 యువకులు చేరి వ్యాపారం ప్రారంభించి 5 ఏళ్లు తిరిగేసరికి ₹1,00,00,000 టర్నోవర్ సాధించారు అంటూ విజయగాథలు నిత్యం మనం పేపర్లలో చదువుతూనే ఉంటాం. అలాంటి అదృష్టవంతులు అతి కొద్దిమందే ఉంటారు. కానీ అపజయం పాలై రోడ్డున పడ్డవారి దీనగాథలే కోకొల్లలు. మా అల్లుడిగారి బృందం ఆ కోవలోకే వస్తారు. వాళ్ళ వ్యాపారానికి మొదటి నుండి కష్టాలే, ఆ తర్వాత నష్టాలు. వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళ పెద్దవాళ్ళ అండ ఉండబట్టి ఎలాగో బయటపడ్డారు. మరి ఇతగాడికి ఆ ఆసరా కూడా లేదాయే. అప్పుల వాళ్ళు తన్నటానికి ఇంటి మీదికి వస్తుంటే పురుగుల మందు తీసుకొచ్చి ఇద్దరం కోలాలో కలుపుకొని తాగేద్దాం అన్నాడట కూతురితో. ఇది బెదిరిపోయి ఆ డబ్బా విసిరి పారేసి అతన్ని ఇంట్లో పెట్టి తాళం వేసి మా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చింది. మాకు గుండె ఆగిపోయినంత పనయింది. మా ఆయన, మా అబ్బాయి పరుగున వెళ్ళి అతన్ని బలవంతాన మా ఇంటికి తీసుకొచ్చారు. బతకను, చచ్చిపోతాను అని ఒకటే గోల. వడ్డీతో కలిసి 2.5 లక్షలు కట్టాలట. మా వారికి పెన్షన్ రాదు. ఆయన పనిచేసే కంపెనీ కూడా ఆపదల్లో ఉంటే ముందుగానే రిటైర్మెంట్ తీసుకున్నారు. ఆ సమయంలో వాళ్ళిచ్చిన డబ్బు బ్యాంకులో వేసుకొని వడ్డీ మీదనే బతుకుతున్నాము. మాకు అంత మొత్తం అంటే కష్టమే, మరి భారమే. కానీ పిల్లవాడి ప్రాణం కంటే ఎక్కువ కాదుగా. అప్పటికి వాళ్ళ తల్లిదండ్రులు ఏమైనా సహాయం చేస్తారేమోనని ఆశతో తను వద్దంటున్నా మేమే వినిపించుకోకుండా ఫోన్ కూడా చేశాము. అలా ఫోన్ చేసినందుకు అతన్ని, మమ్మల్ని కూడా వాళ్ళు తిట్టిపోశారు. గతంలోనే ఈ కొడుకుగారు ఇటువంటి ఘనకార్యాలు చాలానే చేశాడట. చాలాసార్లు చేతులు కాల్చుకున్నారట. ఇంకా వాడికి సహాయం చేస్తే మేము రోడ్డున పడాల్సి వస్తుంది, మా వల్ల కాదు అన్నారు వాళ్ళు. ఏం చేస్తాం, ఇంకో దారి లేక మేమే 2 దఫాలుగా కట్టేస్తాం అప్పుని అని అప్పుల వాళ్ళని ఒప్పించాం. అంచంలో కొంచెం, ఆదివారంలో సోమవారం అన్నట్టు. అంతలో మా అమ్మాయి కడుపుతో ఉంది. అబార్షన్ చేయించుకుంటాను అంది. మాకే మనసొప్పలేదు. మా అబ్బాయి ఇంజనీరింగ్ ఆఖరి సంవత్సరంలో ఉన్నాడు. తెలివిగల పిల్లాడు, బుద్ధిమంతుడు. క్యాంపస్ సెలక్షన్లో మంచి ఉద్యోగం వచ్చింది. అల్లుడు తాకిడికి మా కుటుంబం ఆర్థిక పరిస్థితి దెబ్బతింది. అదనపు ఆదాయం కావాలి. మా ఆయన ఓ ప్రైవేటు ఫ్యాక్టరీలో మెకానికల్ ఫిట్టర్గా పనిచేశారు. ఎప్పుడో 2 ఏళ్ల క్రితం డిగ్రీ పాస్ అయిన అల్లుడు, వేవిళ్లతో బాధపడుతున్న పిల్ల, చదువుకుంటున్న కొడుకు. కూతురు కొడుకు ఉద్యోగం చెయ్యలేరు. ఇక మిగిలింది మా ఆయన, అల్లుడు. వారిద్దరికీ అర్జెంటుగా ఉద్యోగాలు ఎక్కడ దొరుకుతాయి, ఎలా వస్తాయి, దొరికినా ఎంతమాత్రం వస్తుంది జీతం అని ఆలోచిస్తే నేనే రంగంలోకి దిగటం మంచిదనిపించింది. ఇవ్వాల అనుకున్నానో లేదో రేపే పని దొరికింది. జీతము బాగానే ముడుతుంది. ఇంట్లో వాళ్ళంతా వద్దు వద్దంటూ గగ్గోలు పెట్టినా నేనే నచ్చజెప్పాను. పరువు తక్కువ పని నేనేం చెయ్యటం లేదు కదా. అవసరం వచ్చినప్పుడు మనకు తగిన మార్గం వెతుక్కోవటం మంచిదే కదా, తప్పదు మరి అన్నాను. వారం తిరిగేలోపు మీ ఇంట్లో కూడా పని దొరికింది. మీ ఇల్లు కాకుండా ఇంకో 2 ఇళ్లలో పని చేస్తున్నాను. ఒక చోట 8,000, ఇంకో చోట 7,000. పొద్దున 6ంటికి బయలుదేరి 1 గంటకు వెళ్ళిపోతాను. మళ్ళీ సాయంత్రం 4ంటికి వెళ్తే రాత్రి 9 వరకు ఇంటికి చేరిపోతాను. నా చిన్నతనంలో మా పుట్టింటి వారిది, ఆ తర్వాత మెట్టింటి వారిది, ఇద్దరిది కూడా పెద్ద కుటుంబాలే. ఆ మాత్రం వంట పని చెయ్యటం నాకు అలవాటే. ఎక్కువ రోజులు ఇలా నేను పని చెయ్యటం అవసరం ఉండకపోవచ్చు. నేను పనిచేస్తున్న ఇంట్లో వాళ్ళ అబ్బాయికి సొంతంగా సాఫ్ట్వేర్ కంపెనీ ఉందట. ఏదో కోర్సు చేస్తే మా అల్లుడికి మంచి ఉద్యోగం ఇప్పిస్తాను అన్నాడు. ఇన్నాళ్ళు నీ ఇష్టప్రకారం చేశావు, ఇక నీకు బాధ్యతలు పెరుగుతున్నాయి. అమ్మాయి కడుపుతో ఉంది. పుట్టే బిడ్డను మంచిగా చూసుకోవాలంటే ఇప్పటి నుంచైనా కుదురుగా ఉండక తప్పదు అని అల్లుడికి నచ్చజెప్పాము. జరిగిన అనుభవాలకి తలకాయ బొప్పి కట్టిందో ఏమో మరి. అతను సరే అని ఒప్పుకున్నాడు.
అతనికి ఉద్యోగం వస్తే సమస్య సగం తీరిపోయినట్లే. మా అబ్బాయికంటారా ఉద్యోగం చేతుల్లోనే ఉంది. పరీక్షలయ్యాక వెంటనే చేరటమే. కొంతకాలం వాళ్ళ కంపెనీలోనే ఉంటాను అని రాసిస్తే ఉద్యోగంలో చేరగానే కాస్త పెద్ద మొత్తమే ఇస్తారట. ఎక్కడో చదివాను. మాతృశ్రీ జల్లెళ్ళమూడి అమ్మ ఓ మాట చెప్పారు. సమస్యలు చిత్రమైనవి. వచ్చేటప్పుడు చెప్పిరావు, పోయేటప్పుడు చెప్పిపోవు అని. వాళ్ళిద్దరూ స్థిరపడితే మాకు నిశ్చింతగా ఉంటుంది. అదీగాక ముందు పిల్ల పురుడు పుణ్యమూ ఉన్నాయిగా. నేను ఇలా బయటికొస్తే ఆ పనులన్నీ సాగవు కదా. పిల్ల దగ్గర ఉండాల్సిందేగా. అంతవరకే ఇలా మీ ఇళ్లల్లో పని చెయ్యటం. మొదట్లో కాస్త శ్రమ అనిపించినా ఇప్పుడు అలవాటైపోయింది నాకు. ఇంట్లో ఉన్నా ఖాళీగా ఉండలేను. పని సంపాదన కూడా ఒక వ్యసనమే. అలవాటైతే మానటం చాలా కష్టం. ఇంట్లోనే ఉంటూ వంట చేసి చిన్నా చితక ఆఫీసులకు భోజనాలు అందించే ఏర్పాటేదో ఉందట. అదేదో కనుక్కుంటాను. కాలక్షేపం అవటంతో పాటు డబ్బు కూడా వస్తే ఇక అంతకంటే నాకేం కావాలి? అందులోనూ ఇవేం పెట్టుబడి నష్టాలొచ్చే వ్యవహారాలు కూడా కాదు కదా. మన చేతుల్లోని పనే. మీరు నా మీద ఇంత దయగా ఉన్నందుకు చాలా తృప్తిగా ఉందండి. మీకు కావాలంటే మీ ఇంట్లో మరో 4 నెలలు నేను పనిచేస్తాను. ఆ తర్వాత ముందే చెప్పేస్తాను, మీరు వేరే మనిషిని చూసుకోండి అని చెప్పేసి వెళ్ళిపోయింది సంధ్య. శాంత ఇదంతా భర్తతో చెప్పింది. అతను కూడా ఆశ్చర్యపోయాడు. చేతులెత్తి నమస్కారం చెయ్యాలి ఆ తల్లికి అన్నాడాయన. కార్యేషు దాసి కరణేషు మంత్రి అంటూ ఆ శ్లోకం రచించిన వారు ఎవరో. ఇప్పుడు సంధ్యగారిని చూసి ఉంటే 6 కర్మలతో పాటు నడి సముద్రంలో మునిగిపోతున్న సంసార నౌకను తన రెక్కల కష్టంతో ఒడ్డున పడేసి ఆపదుద్దారిని అని ఇంకో కర్మ కూడా చేర్చేవారో ఏమో అన్నాడు 2 చేతులు జోడించి. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. విన్నారుగా. కూతురి కాపురం కోసం, అల్లుడి బాగు కోసం ఆ తల్లిగారు ఎందుకు వంట మనిషిలా మారిందో. మరి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మీ యొక్క విలువైన అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంత మంచి కథను మనకు అందజేసిన పొత్తూరి విజయలక్ష్మి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.